శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా కుంభరాశి వారికి వారి జీవితంలో బాగా అనుకూలించి ఉపయోగపడే గ్రహాలు శని, రాహు, బుధ, శుక్ర. ఈ 4 గ్రహాలు ఈ కుంభరాశి వారికి ఎక్కువగా ఫేవర్గా ఉండడం జరుగుతుంటుంది. మరి ప్రస్తుతం ఈ రాశి వారికి వ్యతిరేక గ్రహాలేమో రవి, చంద్ర, కుజ, గురు. ఇవి అంటే వ్యతిరేక ఫలితాన్ని ఇస్తాయి. వారి యొక్క దశల్లో కానీ గోచారంలో కానీ జాతకుడి అభివృద్ధికి ఒక విధంగా వ్యతిరేక గ్రహాలే కారణమవుతుంటాయి. ఫేవర్గా ఉన్న గ్రహాలు జాతకుడు జీవితంలో అనుభవించడానికి పనికొస్తాయి తప్ప ఈ శత్రుగ్రహాలే జాతకుడు అభివృద్ధికి కారణమవుతుంటాయి, అతని విజయానికి కారణమవుతుంటాయి, జీవితంలో గుణపాఠాన్ని నేర్పుతూ ఉంటాయి. మరి ప్రస్తుతం మరి రవి ఈ సెప్టెంబర్ 17 వరకు సింహరాశిలో సప్తమ స్థానంలో సంచరించడం, సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 మధ్యలో కన్యారాశిలో సంచరించడం, ఈ రెండూ కూడా మరి వ్యతిరేక భావాలను ఇస్తున్నాయి. ఒకటి ఏంటంటే జీవిత భాగస్వామితో ఇబ్బందులు, ఎడబాట్లు, అధికారులతో చికాకులు, అనారోగ్యపరమైన సమస్యలు, ఊరిక అనవసర ప్రయాణాలు, వృధా ప్రసంగాలు, వాళ్ళని వీళ్ళని ఊరిక కలడం, టైం వేస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అక్టోబరు 17వ తారీఖు వరకు. దాని తర్వాత 9వ స్థానంలోకి రావడం జరుగుతుంటుంది రవి. ఇంత అక్టోబర్ 15 నుంచి నవంబర్ 17 మధ్యలో కొంతవరకు మీకు గతంలో వచ్చినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అక్టోబర్ 17 తర్వాత నవంబర్ 17 అంటే రాబోయే ఇంచుమించుగా మీకు అక్టోబర్ 17 తర్వాత 9, 10, 11 స్థానంలోకి వరుసగా 3 నెలలు ఇంచుమించుగా మీకు మకర సంక్రాంతి వచ్చే వరకు కూడా రవిగ్రహ అనుగ్రహం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఉద్యోగపరమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి, ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలం ఇస్తాయి, గతంలో మీకు ఇబ్బంది పెట్టిన వారే మీకు మిత్రులుగా మారి మీ అభివృద్ధికి సహకరిస్తారు. అలాగే కొంతవరకు అధికారంలో ఉన్నటువంటి మిత్రులు మీకు హెల్ప్ చేస్తారు. అంటే ఇంచుమించుగా మీకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో ఆ రవి సంచారాన్ని బట్టి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం రావడం జరుగుతుంది. కానీ అక్టోబర్ 17 దాకా మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, అయిన వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు. బట్ ఎనీహో రవి మీకు మనుషుల యొక్క విలువ తెలిసేలా చేస్తాడు. దాని తర్వాత ఎవరు మిత్రులో ఎవరు శత్రులో తెలిసే విధంగా మీకు ఒక గుణపాఠాన్ని ఈ సమయంలో నేర్పడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మనకి ఈ కుంభరాశి వారికి ప్రతిదీ కూడా ఇప్పుడు ఆలస్యం అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎంత తొందరగా వచ్చినా కూడా పనులు ఎంత తొందరగా చేద్దామన్నా అంత ఆలస్యం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ రాశి మీదే శని భగవానుడు వక్రగమనం పొందడం వల్ల ప్రస్తుతం మీ యొక్క నెత్తి మీద, తల మీద ఒక 100 కేజీల బస్తా ఉంటే దానిపైన ఇంకొక 100 కేజీలు బరువు పెడితే ఎలా ఉంటుందో అలాగ నడుస్తూ ఉంటుంది మరి కుంభరాశి వారి యొక్క అభివృద్ధి, జీవన విధానం. అయితే మోయగలిగే శక్తి ఉన్నవాడు మోస్తాడు, కానీ ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. కాబట్టి ఇది కొద్దిగా ఓర్పుగా, సహనంగా చేసుకుంటే అలాగే మీరు డబల్ బెనిఫిట్ పొందుతారన్నమాట. 200 కేజీల ఫలితం మీరు పొందుతారు. ఎప్పుడు మీరు చాలా ఓర్పుతో, సహనంతో మీరు జీవితాన్ని ఎదుర్కొని సాహసంతో దాన్ని పరిష్కరించుకున్నప్పుడు ఖచ్చితంగా డబుల్ బెనిఫిట్ వస్తుంది. సో ఏదైనా ఈ కుంభరాశి వారికి శని భగవానుడు మేలు చేయగలడం, అవసరమైతే ఇబ్బంది పెట్టగలడు. ఎందుకంటే రాష్ట్రాధిపతి, వ్యయాధిపతి కూడా 2 అతని చేతుల్లో ఉంటాయి. కాబట్టి పూర్తిగా
కర్మకు సంబంధించినటువంటి రాశి కుంభరాశి. అందువలన ఏంటంటే ప్రతిదీ కూడా వాళ్ళకి ఈ విధంగా ఇబ్బందికరంగా స్టార్ట్ అయ్యి జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ప్రారంభ జీవితం చాలా 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 స్ట్రగుల్గా ఉంటుంది. దాని తర్వాత జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో చాలా బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మరి ఇప్పుడు ఇంకా ఎక్కువ బాధ్యత మోయవలసి ఉంటుంది. అంటే ఒక విధంగా ఎలా ఉంటుందంటే ఏదో జరిగిపోయింది, ఇంకా మనకి సమస్య పరిష్కారం అయిపోయింది, ఇంకా నో ప్రాబ్లం అనుకుంటే మళ్ళా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంటుంది అన్నమాట. అంటే క్లోజ్ చేసినటువంటి ఫైలు మళ్ళీ ఓపెన్ చేసి మిమ్మల్ని కోర్టుకి పిలిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. అయితే దీంట్లో మళ్ళీ మీకు న్యాయం జరిగే అవకాశం ఉన్నది. సో ఏదైనా ఓర్పుతో ఉంటే 100% శని మీకు బలాన్ని కలిగిస్తాడు. సో ఇక అలాగే ప్రస్తుతం అక్టోబరు 20వ తారీఖు వరకు కూడా కుజుడు 5వ స్థానంలో ఉన్నాడు. సో ఇది చాలా వరకు మరి జాతకుడికి వృత్తి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతుంది. అంటే ఎప్పుడన్నా సరే మరి పంచమ స్థానం అన్నది దశమానికి అష్టమ స్థానం అవటం వల్ల, పైపెచ్చు దశమ భావానికి ఈ కుజుడు దిగ్బలుడై ఉంటాడు అనమాట. ఆ కారణం వల్ల వృత్తిలో చిన్న పొరపాటుకి ఎక్కువ పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే అనవసరంగా ఎప్పుడో జరిగిపోయింది ఇప్పుడు వచ్చి దాన్ని బట్టి మీకు తగు విధమైనటువంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. పనిష్మెంట్ అనొచ్చు, నష్టం అనొచ్చు, పెనాల్టీ అనొచ్చు, ఏదన్నా అవచ్చు. అంటే కుజుడు ఫలితం ఏంటంటే ఎప్పుడు కూడా పనిష్మెంట్ తర్వాతే ఫలితాన్ని ఇస్తుంటాడు. సో ఆ విధంగా మరి కుజుడు 5వ స్థానంలో ఉంటూ ఉద్యోగం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతాడు. అయితే కంపల్సరీగా అక్టోబర్ 20 తర్వాత 6వ స్థానంలోకి రావడం వల్ల అది నీచ స్థానం అయినప్పుడు కూడా ఈ కుంభరాశి వారికి మాత్రం చాలా అద్భుత ఫలితం ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు కూడా పాపులు వీక్గా ఉండి ఈ దుస్థానాలకు వచ్చినప్పుడు 100% జాతకుడు తన విజయాన్ని సాధిస్తాడు. ఏ విషయంలో సాధిస్తాడు విజయాన్ని అంటే ఖచ్చితంగా ఏదైనా కోర్టు సమస్యలు ఉంటే దాని నుంచి, ఉద్యోగపరమైన ఇబ్బందులు ఉంటే వాటి నుంచి, స్థిరాస్తి సంబంధించిన ప్రాబ్లమ్స్, అన్నదమ్ములతో ఏమైనా చికాకులు ఉంటే, ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్కి సహాయం చేసి నష్టపోతూ ఉంటాడు ఈ కుంభరాశి వాడు. అంటే కుంభరాశి వాడు సాధారణంగా ఏం చేస్తుంటాడంటే దగ్గర వాళ్ళు వాడు పక్కన పెట్టండి కానీ వాళ్ళ కోసం పెద్ద శ్రమపడ్డు కష్టపడ్డు కానీ ఫ్రెండ్స్ కోసం ఎక్కువగా తాపత్రయపడుతుంటాడు. వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి ఏదో రుణం ఇప్పించడము, తాను అప్పు చేసి డబ్బులు ఇవ్వడం జరుగుద్ది. వాళ్ళు 100% ఎగ్గొట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఆ వ్యవహారాల్లో చాలా ఇబ్బంది పడుతుంటాడు బయటికి చెప్పుకోలేక. సో ఇప్పుడు అటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే ఈ సమయంలో మీకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఈ యొక్క రాబోయే అక్టోబర్ 20 తర్వాత మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకుంటే 100% దాని నుంచి బయటపడే అవకాశం ఉంది. దాని తర్వాత ప్రస్తుతం ఇంచుమించుగా మనకి అక్టోబర్ 10వ తారీఖు వరకు అటు ఇటుగా మరి శుక్రుడు అష్టమ స్థానంలో నీచ స్థానంలో సంచరించడం వల్ల ఇది కొద్దిగా దగ్గర బంధువుల వల్ల, స్త్రీల వల్ల అవమానం పొందే అవకాశం ఉంది. గతంలో చాలా రహస్యంగా ఉంచాలనుకున్న విషయాలు బయటపడి ఒక విధమైనటువంటి మనస్తాపానికో అవమానానికో గురయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విషయంలో ఇంచుమించుగా సెప్టెంబర్ 23 ఇంచుమించుగా మనకి అక్టోబరు ఈ శుక్రుడు, ముఖ్యంగా శుక్రుడు వృశ్చిక రాశిలో ప్రయాణించే సమయంలో ఖచ్చితంగా జాతకుడు చిన్న చిన్న పొరపాట్లకి ఎక్కువ పనిష్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. అంటే మరి ఇంచుమించుగా సెప్టెంబర్ 18 వరకు ఈ శుక్రుడు ఈ వృశ్చిక రాశిలో, ఈ కన్యా రాశిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక గురువు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రస్తుతం సంచరిస్తున్నటువంటి చంద్ర నక్షత్రం కూడా బాగుంది. కాబట్టి ధన లాభాధిపతిగా చతుర్థ స్థానంలో సంచరించడం ఈ కారణం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి స్థిరాస్తి కొనే అవకాశం ఉండదు. అది ఏ విధంగా అప్పు చేసే ఉంటుంది కొంతవరకు, కానీ ప్రయత్నం చేస్తే మాత్రం మీ దగ్గర ఏమాత్రం ధనం లేకపోయినా ఇక వాహనం కానీ స్థిరాస్తి కానీ కొనే అవకాశం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ మధ్యకాలంలో ఒక గొప్ప పరిహారం అన్నది తమిళనాడులో
స్టార్ట్ చేయడం జరిగింది. అది ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ట్రెండింగ్గా ఉన్నటువంటి పరిహారం కరుంగలి మాల. ఈ కరుంగలి మాల ధరించడం వల్ల ఎటువంటి సక్సెస్ అయినా వస్తుందనే నమ్మకం ఉంది. అది ఎక్కువగా ఈ సినిమా నటులు ధరించడం వల్ల వాళ్ళ విజయం కళ్ళారా చూడటం వల్ల మరి ప్రస్తుతం నేను కూడా అనుభవపూర్వకంగా ఒకరిద్దరికి చెప్పడం, వాళ్ళు ధరించడం వల్ల బాగుంది. అయితే ఒక విధంగా ఈ మధ్యకాలంలో మరి కరుంగలి మాల ప్లాస్టిక్తో తయారు చేయనివి కూడా రావడం జరిగింది. అంటే ఇది పెద్ద ఖరీదు ఉండదు, అయినప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా డూప్లికేట్స్ ఉండడం వల్ల ఈ కరుంగలి మాల అనేది నలుపు రంగులో ఉంటుంది. ఒక చెట్టు వృక్షం నుంచి తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. జమ్మి చెట్టు అని కొందరు అంటుంటారు, వేరే చెట్టు అని తుమ్మ చెట్లు అనేదని కొందరు అంటుంటారు. సో ఏదైనా అది ఖచ్చితంగా మరి కష్టాల్లో ఉన్న వాళ్ళు బయటపడవేస్తుంది. కేవలం ఆ మాల ఒక్కటే ధరించడం కాకుండా ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క సంకల్పం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీస్సుల కొరకు మరి ఒక విధంగా ఈ మాల బాగా ఇబ్బందుల్లో ఉన్నాం, ఇంక మన వల్ల ఏమీ అవడం లేదు, కేవలం ఇదే పరిష్కారం, ఒకటి గ్రామం నుంచి వెళ్ళిపోవడం లేదంటే ఇంకోటి అలా అనుకుని అటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు ధరించడం వల్ల ఖచ్చితంగా ఇది మీకు ఆ సమస్య నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే కొంత స్ట్రగుల్ ఉంటుంది. అంటే ఇది నలుపు రంగులో ఉంటుంది కాబట్టి శని యొక్క ప్రభావం ఉంటుంది. ఎవరైతే ఈ జాతకరీత్యా కొన్ని లగ్నాల వారు లేదంటే గోచారీత్యా కొన్ని భావాల్లో శని ఉన్నవారు నమ్మకంతో ఈ మాల, ఈ కరుంగలి మాల ధరించడం వల్ల, ఈ ధరించిన వారు ఏంటంటే రెండు నియమాలు చేయాలి. ఒకటేమో ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే లగాలి. రెండు ఏంటంటే సాధ్యమైనంత వరకు అబద్ధం ఆడకుండా ఉండాలి. మంగళవారం రోజు విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం వల్ల మరి చాలా వరకు తొందరలోనే ఇది పరిహారం జరుగుతుంటుంది. ఇది ఏ లగ్నం వారైనా ఏ రాశి వారైనా ధరించవచ్చు. కొద్దిగా తెలుసున్న చోట మంచిది, అంటే వాళ్ళు డైరెక్ట్గా దేవస్థానం నుంచి కూడా తెప్పించుకోవచ్చు. తెలుసున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా తీసుకొని కొద్దిగా దాన్ని మాలని శుద్ధి చేయడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామి మంత్రం ద్వారా శుద్ధి చేసి ధరించడం వల్ల 100% ఎటువంటి సమస్య నుంచైనా బయటపడడం జరగడం అన్నది నేను ప్రాక్టికల్గా చూశాను. స్వస్తి.